ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. మహాగణపతి పురాణం 11వ భాగం. రచన తాడంకి వెంకట లక్ష్మీ నరసింహరావు గారు. భండాసురుడి ప్రార్థనని మన్నించిన విసుక్రుడు అర్ధనిమిలిత నేత్రుడై క్షణంపాటు దీర్ఘాలోచనలో నిమగ్నుడయ్యాడు. మార్గాంతరం గోచరించగానే నేత్రాలు తెరిచి చిరునవ్వుతో అసురాధిపతి వైపు చూస్తూ ఉపాయం గోచరించింది. భండాసుర, బ్రహ్మ నీకిచ్చిన వరం ఆ లలితాదేవికి అదృష్టంగా మారడం వల్ల ఆమె నిర్విఘ్నంగా విజయాలు సాధిస్తుంది. ఆమెకి విఘ్నం కలిగించే మహాశక్తివంతమైన జయవిఘ్నమనే యంత్రాన్ని నిర్మించి ఇస్తాను. ఆ అస్త్రాన్ని రేపటి యుద్ధంలో దేవి లలిత మీద ప్రయోగించు. ఆమె యుద్ధ చాతుర్యానికి విఘ్నం కలుగుతుంది, నీకు విజయం లభిస్తుంది అని చెప్పాడు. భండాసురుడి ముఖం వికసించింది. అతడు భక్తితో చేతులు జోడించి నమస్కరించి, ఆచార్యపుత్ర, అవసర సమయంలో నన్ను ఆదుకుంటున్న మీకు 100,000 వందనాలు. మీరు చెప్పిన ఆ యంత్రానికి కావలసిన సామగ్రి యావత్తు తక్షణం తెప్పిస్తాను. తమరు కార్యం ప్రారంభించండి అని మనవి చేశాడు. విసుక్రుడు తల పంకించి కావలసిన సామగ్రి వివరాలు భండాసురుడికి చెప్పి తాను తక్షణం స్నాన సంధ్యాదులు ఆచరించి శుచి అయి వచ్చి హోమాగ్నిని రగల్చి మంత్రోచ్చరణ చేస్తూ హోమం చేశాడు. ఆ అనంతరం తాను తెప్పించిన 2 కోసుల నిడివిగల శిలపై 8 శూలాలు 8 కోణాలు గల జయవిఘ్న మనుమ యంత్రాన్ని మంత్రపూర్వకంగా లిఖించాడు. ఆ యంత్రంలోనికి మంత్రశక్తిని ఆవాహన చేసి అనంతరం ఆ శిలని అస్త్రంగా మారునట్లు మంత్రజలంతో అభిమంత్రించాడు. మరుక్షణం ఆ మహాశిల మహాశక్తివంతమైన శరంగా మారిపోయింది. అప్పటికి తెల్లవారింది. భండాసురుడు స్నానాధికాలు ముగించుకొని శుచి అయి యుద్ధానికి ఉచితమైన దుస్తులు ధరించి వచ్చి గురుపుత్రునికి నమస్కరించాడు. విసుక్రుడు అమ్ముగా రూపొందించిన జయవిఘ్న యంత్రాన్ని అతనికి ప్రసాదించి ఈ మహా మారణాస్త్రం సమయం చూసి ఆ లలితాదేవిపై ప్రయోగించు, విజయోస్తు అని ఆశీర్వదించాడు. భండాసురుడు నూతనోత్సాహంతో యుద్ధరంగానికి తరలి వెళ్ళాడు. ఆ రోజు నవదుర్గా సమేత శ్రీ లలితాదేవికి భండాసుర సైన్యానికి మధ్య భీకరమైన పోరు జరిగింది. యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. భండాసురుడు అదే తగిన సమయమని తలంచి జయవిఘ్న అస్త్రాన్ని తీసి మంత్రపూర్వకంగా వింటికి సంధించి అమ్ముని వదిలాడు. మరుక్షణం ఆ మారణాస్త్రం 2 క్రోసుల నిడివిగల శిలగా యంత్రంగా మారి భయంకరమైన అగ్నిజ్వాలలు కక్కుతూ దేవీ సైన్యాల వైపు ప్రయాణించింది. ఆ యంత్ర ప్రభావం వల్ల అది పయనిస్తున్నంత మేర దేవి సైన్యానికి విఘ్నాలు సంభవించసాగాయి. వారు శస్త్రాస్త్రాలను ప్రయోగించలేక నిస్సహాయులవుతున్నారు. ఒక్క ఆయుధం, అస్త్రం, శస్త్రం కూడా వారు ఆశించినట్లు ప్రయోగం కావడం లేదు. దివ్యమైన మంత్రాలేవి గుర్తుకు రావడం లేదు. దేవీ సైన్యం అలా అనేక విఘ్నాలతో సతమతమవుతూ ఉంటే ఆ మేరకు అసుర సైన్యం విజృంభించింది. దేవీ సైన్యాలపై ఆధిపత్యం పట్టు బిగించసాగింది. శ్రీ లలితాదేవి తన సైన్యానికి సంభవిస్తున్న ఆటంకాలను, విఘ్నాలను గమనించింది. అంతలో దేవీ సైన్యాలు ఆ తల్లికి బిగ్గరగా మొరపెట్టుకుంటూ, తల్లి శ్రీ లలితాదేవి,
జగదీశ్వరి, ఈ మారణాస్త్రమేదో గాని ఇది మమ్మల్ని నిర్వీర్యం కావిస్తుంది. మాకు దివ్యాస్త్రాలకి చెందిన మంత్రాలేవి గుర్తుకు రావడం లేదు. ఒక్క ఆయుధం, శస్త్రం, అస్త్రం కూడా మేము ప్రయోగించిన రీతిలో ఉపయోగం కావడం లేదు. ఇలా విఘ్నాలను, ఆటంకాలను కలిగిస్తున్న ఈ మహామారణాస్త్రాన్ని తక్షణం నిరోధించకపోతే దేవతా సైన్యమంతా అసుర సైన్యానికి బానిసలుగా మారిపోతుంది. తల్లి, నీవే దిక్కు, ఏదో ఒకటి చేసి ఈ మారణాస్త్రాన్ని వెనక్కి మళ్లించు అని ఆక్రోశించారు. ఇంతలో జయవిఘ్న యంత్రాస్త్రం నిప్పులు కక్కుతూ శ్రీలలితాదేవిని సమీపించింది. ఆ యంత్రాన్ని చూస్తూనే అది విఘ్నాధిపతి విఘ్నేశ్వరుడి బీజాక్షర శక్తితో నిర్మించిన యంత్రమని గ్రహించింది దేవి. ఆ మహాయంత్రాన్ని నివారించగలవాడు విఘ్నేశ్వరుడేనని గ్రహించి అతడిని ధ్యానిస్తూ నాయన విఘ్నాధిపతి అని స్మరించింది లలితాదేవి. మరుక్షణం వచ్చానమ్మా అంటూ శ్రీ లలితాదేవి హృదయ భాగంలో విఘ్నేశ్వరుడు ప్రత్యక్షమై చప్పున తన హస్తాన్ని ముందుకు చాచి అరిచేత్తో ఆ యంత్రాన్ని ప్రతిఘటించాడు. అంతే, అంతటి మహాయంత్రం విఘ్నేశ్వరుడి హస్తాన్ని తాకిన మరుక్షణమే పెఠిల్లుమని పగిలి ముక్కలు ముక్కలు అయ్యింది. ఆ శిలాఖండితాలు పైకి ఎగురుతుంటే అవి తన మీద పడకుండా తన అరచేతిని అడ్డుపెట్టింది శ్రీలలిత. అంతే, శ్రీలలితాదేవి హస్తాన్ని తాకిన శిలాన్యాసం ఒకటి దివ్యాస్త్రంలా మారి వెనుతిరిగి దూసుకు వెళ్ళి భండాసురుడి హృదయంలో చొరబడి అతడి గుండెల్ని చీల్చివేసింది. అమ్మా అమ్మా అని ఆక్రందిస్తూ బాధతో విలవిల్లాడుతూ నేలకూలాడు భండాసురుడు. దేవి అతడి వైపు ప్రసన్నంగా చూస్తూ, ఓరి, నువ్వు పొందిన వరమే నీ పాలిట మృత్యువయ్యింది. శ్రీ చేతిలో పైగా నువ్వు ప్రయోగించిన అస్త్రం చేతనే నీకు మరణం లభించాలని కోరుకున్నావు. నేను శ్రీమూర్తిని. నువ్వు ప్రయోగం చేసిన మారణాస్త్రపు శిలాన్యాసం నా హస్తస్పర్శతో మారణాస్త్రంగా మారి నిన్ను బలి తీసుకుంది. ఒకనాడు భస్మాసురుడు కూడా నీ వలె అతి తెలివి ప్రదర్శించి తన నెత్తిన తనే చేతిని పెట్టుకొని నిలువున కాలి బూడిదయ్యాడు. నేడు నీకీ దుర్మరణం ప్రాప్తించింది. దైవిక శక్తులతో ఆటలాడుకునే వారందరికీ ఈ దుర్గతి తప్పదు అని హెచ్చరించింది. భండాసురుడు పశ్చాత్తాపం చెంది శ్రీలలితాదేవికి ఆమె హృదయ భాగంలో కనిపిస్తున్న విఘ్నేశ్వరునికి చేతులెత్తి నమస్కరిస్తూ ప్రాణాలు వదిలాడు. జయహో మాతా, జయహో, జయ జయహో, జయహో విఘ్నరాజా, జయహో, జయ జయ జయహో. దేవతల జయ జయ ధ్వనులను దశ దిశలా ప్రతిధ్వనిస్తుంటే ఆకాశాన్నించి అప్సరసలు శ్రీలలిత విఘ్నరాజులపై పుష్పవర్షం కురిపించారు. అంతటా శ్రీలలితాదేవి చేతులెత్తి హర్షధ్వనులు, జయ జయధ్వనాలు చేస్తున్న వారందరినీ వారించి, ఇన్ని రోజులుగా యుద్ధం చేస్తున్నా మనకి లభించని విజయం ఈనాడు ఎందుకు లభించిందో తెలుసా? నేను జగన్మాతనైనా ఇన్ని రోజులు విఘ్నాధిపతిని విస్మరించాను. త్రిలోకాలలో ఎవరే కార్యం తలపెట్టినా ఇది విజయవంతం కావడానికి ముందుగా విఘ్నేశ్వరుడిని పూజించాలని నిర్ణయాన్ని, సాంప్రదాయాన్ని విస్మరించాను. ఆ సత్యాన్ని గురించి నేటి ప్రాతకాలంలో విఘ్నేశ్వర పూజని కల్పోక్త శాస్త్ర విధానంగా ఆచరించాను. విఘ్నేశ్వరుడు సంతోషించి స్వయంగా వచ్చి విజయాన్ని అనుగ్రహించాడు. ఈ జయ జయధ్వనాలకి కారకుడు ఈ మహాగణపతి. ఎవరైనా, ఎంతటి వారైనా తమ కార్యం నెరవేరాలంటే ముందుగా విఘ్నాధిపతిని పూజించాలి. ఈ యథార్థాన్ని విస్మరించి జయ విఘ్న యంత్రాన్ని నిర్మిస్తూ కూడా విశుక్రుడు ముందుగా
విఘ్నాధిపతి పూజ చేయలేదు. అందుకే జయవిఘ్న ప్రయోగించిన వాడినే బలి తీసుకుంది. దేవతల విజయానికి మహాగణపతి అనుగ్రహమే అసలు కారణం అని వివరించింది. మరుక్షణం జయహో విఘ్న వినాయక జయహో జయహో అన్న స్తోత్రాలు ముల్లోకాల్లో ప్రతిధ్వనించాయి. గణపతి ప్రసాదం గురించి తెలుసుకుందాం. విఘ్నేశ్వరుడు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడు, అయోనిజుడు, విఘ్నాధిపతి. త్రిలోకాలలో ఎవ్వరు ఏ కార్యం తలపెట్టినా ముందుగా గణపతిని పూజించాలి. ఇది త్రిమూర్తులు ప్రకటించిన నియమం. త్రిపురాసుర సంహారం కోసం 1000 సంవత్సరాలు సుదీర్ఘ తపస్సు చేసి కాలాగ్ని స్వరూపమైన అఘోరాస్త్రం సృష్టించిన మహాశివుడు మహోగ్రుడై త్రిపురాసుల మీద దండెత్తాడు. ఇరు వర్గాల మధ్య యుద్ధం భీకరంగా జరిగింది. కొన్ని సంవత్సరాల పాటు తీవ్రమైన పోరు జరిగినా శివుడికి విజయం లభించలేదు. అఘోరాస్త్రం ప్రయోగించే అవకాశం లభించక ఏమీ పాలుపోక శివుడు తన ఆత్మరూపుడైన శ్రీ మహావిష్ణువుని స్మరించి ప్రార్థించాడు. విష్ణువు ప్రసన్నుడై ప్రత్యక్షమై విఘ్నేశ్వరుడిని ముందుగా పూజించిన తరువాతనే ఎవరైనా ఏ కార్యమైనా తలపెట్టినప్పుడే ఆ కార్యం విజయవంతం అవుతుందని మనం త్రిలోకాలకు నిబంధన విధించాం. కానీ నువ్వు లయకారుడివి, మృత్యుంజయుడివి, త్రిగుణాతీతుడివన్న అహంభావంతోనూ వినాయకుడు నీ కుమారుడే అనే చులకన భావంతోనూ ఈ నిబంధనను అతిక్రమించావు. సర్వకార్య సిద్ధి ప్రదాయకుడైన వినాయకుడిని పూజించి అతని ఆశీస్సులు పొందకుండానే యుద్ధాన్ని ప్రారంభించావు. అందుకే నీకింతవరకు విజయం లభించలేదు. ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. విఘ్నేశ్వరుడు నీ పుత్రుడన్న భావనను విస్మరించి పరబ్రహ్మ స్వరూపంగా అతనిని ధ్యాన ఆవాహనాది షోడశోపచార విధులతో పూజించి అప్పుడు నీకు విజయం లభిస్తుంది అని హితవు పలికాడు. మహాశివుడు ఆ సలహాని పాటించి ఆ యుద్ధభూమిలోనే మర్నాటి ప్రాతకాలంలో స్థల శుద్ధి చేసి పీఠాన్ని ఏర్పరిచి వినాయకుడిని ధ్యానించి పూజకు ఆహ్వానించాడు. మరుక్షణం విఘ్నేశ్వరుడు ప్రత్యక్షమై పూజాపీఠం మీద ఏర్పాటు చేసిన ఆసనాన్ని అలంకరించాడు. అంతటి దేవతలందరి సమక్షంలో విధి విధానపూర్వకంగా విఘ్నేశ్వరుడిని పూజించాడు. శివుడు పూజా కార్యక్రమం ముగింపుకి వచ్చాక దీపాలు సమర్పించాక అప్పుడు స్వామివారికి నైవేద్యం ఏర్పాటు చేయించలేదనే విషయం శివుడికి తెలిసింది. పూజా కార్యక్రమ ఏర్పాట్లు హడావిడిలో అందరూ స్వామివారికి నివేదన తయారు చేయించాలన్న విషయాన్ని విస్మరించారు. అయితేనే అక్కడున్న దేవతలందరూ సంకల్పం మాత్రం చేతనే వివిధ భక్ష్య భోజ్య ఫలాదులను సృష్టించి సమర్పించగల మహిమాన్వితులు కనుక వారంతా తమ తమ మహత్తులతో వివిధ భోజ్యాలను సృష్టించి సమర్పించారు. కానీ విఘ్నేశ్వరుడు ఆ పదార్థాల వైపు కన్నెత్తి అయినా చూడలేదు. దేవతల ముఖాలు వెలవెలబోయాయి. కొడుకు అలిగాడనుకున్న పార్వతీదేవి సాక్షాత్ శాకంభరీదేవిలా అవతరించి భూలోకవాసులు ఆకలిని తీర్చిన ఆ తల్లి సంకల్పమాత్రం చేతనే కుడుములు ఉండ్రాళ్ళు సృష్టించి నివేదించింది. విఘ్నేశ్వరుడు వాటి వాసన కూడా చూడలేదు. జగన్మాత వదనం చిన్నబోయింది. అంతవరకు సహనంతో ఉన్న శివుడికి చిర్రెత్తుకొచ్చింది. అసలే ఆయనది క్షణికావేశం. ఆయనలో ఆగ్రహం తాటాకు మంటలా చప్పున లేచి అంతలోనే చల్లారిపోతుంటుంది. పైగా దేవతలందరిలో అగ్రగణ్యుడు, త్రిలోక పూజ్యుడు, త్రినేత్రుడు శివుడు అసహనంతో విఘ్నేశ్వరుని వైపు చూసి సృష్టిలో లభించే భక్ష్య భోజ్యాలన్నీ నీకు నివేదనగా సమర్పించాం.
నీ మాతృమూర్తి శాకంబరీదేవి స్వయంగా నీకిష్టమైన కుడుములు ఉండ్రాళ్ళు నివేదించింది. ఎన్నెన్నో మధుర రసఫలాలు పండ్లు నీ కోసం నివేదన చేశాం. ఏ ఒక్కటి స్వీకరించవేమిటి? నా వైభవానికి తగినట్టు నీ తల్లి అర్పించిన ఈ ఘనాతిఘన నివేదన నీకు యోగ్య భోజ్యంగా అనిపించడం లేదా? ఈ సృష్టిలో వీటిని మించిన ఫలాలు పళ్ళు ఏమున్నాయి? మీ తల్లిని మించి నీకు నైవేద్యాన్ని సమర్పించగల వారెవరున్నారు? మరే పండు నీకు సమర్పించమంటావు అని అడిగాడు అహంకారంతో శివుడు. అప్పుడు విఘ్నేశ్వరుడు మందహాసం చేసి, నీ తలపండు సమర్పించు నైవేద్యంగా అన్నాడు. ఆ కోర్కె విని విస్మయంతో నిశ్చేష్టురాలైంది జగదీశ్వరి. బ్రహ్మాది దేవతలందరూ భయంతో ఆహాకారాలు చేశారు. ఈశ్వరుడే లయకారకుడు. ఈశ్వరుడి చేతిలోనే త్రిపురాసుర సంహారం జరగాలి. అట్టి ఈశ్వరుడి శిరస్సుని వినాయకుడు నైవేద్యంగా కోరుతున్నాడు. దేవ మానవ దానవాది జాతులన్నింటికి దేహానికి శిరస్సు ప్రధానం. అట్టి శిరస్సు లేకపోతే దేహం ఎందుకు కొరగాదు. అసలు ఈ వినాయకుడు కూడా తొలుత మామూలు శిరస్సుతోనే ఉద్భవించాడు కదా. ఆ శిరస్సుని ఈ శివుడే ఖండించాడు కదా. అనంతరం పార్వతీదేవి దుఃఖాన్ని చూడలేక ఆ గజానన శిరస్సుని తెప్పించి వినాయకుడి మొండెంనకు అతికించి పునఃప్రాణ ప్రతిష్ఠ చేయమనడం వల్లనే కదా వినాయకుడు పునర్జీవితుడు అయ్యాడు. విఘ్నాధిపతి అయి ఇంతటి వాడయ్యాడు. శిరస్సుకున్న ప్రాముఖ్యాన్ని అనుభవపూర్వకంగా ఎరిగి ఉన్న వినాయకుడు తన తండ్రి శిరస్సుని తనకి నైవేద్యం పెట్టమని తన తండ్రినే అడుగుతాడా? అన్నన్నా ఏమిటి వైపరీత్యం? ఒకవైపు సూర్యోదయం కావస్తుంది. ఆనాటి యుద్ధ ప్రారంభ కాలం సమీపిస్తుంది. ఆ స్థితిలో వినాయకుడు నైవేద్యం స్వీకరించి సంతృప్తి చెందనిదే అతని అనుగ్రహం ఎలా లభిస్తుంది? యుద్ధ నాయకుడైన శివుడు తన శిరస్సుని సమర్పించాక వినాయకుడు అనుగ్రహించి ప్రయోజనం ఏమిటి? శివుడు లేకపోతే త్రిపురాసుర సంహారం ఎలా జరుగుతుంది? ఎవరు చేస్తారు? ఆ విషయం సందిగ్ధ పరిస్థితి నుంచి ఎలా గట్టెక్కాలో తెలియక దేవతలందరూ భయంతో ఆహాకారాలు చేశారు. అంతట జగదీశ్వరి విస్మయాన్నించి తేరుకుంటూ, నాయన గణపతి, ఇక్కడ నీ కోసం ఇన్ని పదార్థాలున్నాయి. జగత్తంతటికీ ఆహారాన్ని సమకూర్చే తల్లిని నేను, శాకంభరీదేవిని. నీకు ఇష్టమైన పదార్థాలు స్వయంగా నివేదించాను. ఇన్ని పదార్థాలను కాదని ఈ జగత్ సృష్టిలోనే అత్యంత పవిత్రము త్రిలోక పూజ్యము అయిన నీ తండ్రి గారి శిరస్సుని నివేదించమనడం నీకు ధర్మమా అని అడిగింది బాధగా. ఎవరు తండ్రి, ఎవరు తల్లి, ఎవరు పుత్రుడు? ఈ భవబంధాలన్నీ ఈ దేహంతో పుట్టాయి, దేహంతో పాటు నశిస్తాయి. నువ్వు, నేను, నీది, నాది అన్న అహంకార మమకార ద్వేషాలని త్రిగుణాలకి ఆలవాలమైన దేహానికి ప్రధానం శిరస్సే కదా. త్రిలోక పూజ్యుడైన ఈ త్రినేత్రుడు కూడా తానెవరినన్నది మరిచి నేను నా వైభవం అనుకుంటూ దేహభ్రాంతికి లోనయ్యాడు. ఆ భ్రాంతితోటే సృష్టిలోని పదార్థాలన్నీ తెప్పించి నాకు సమర్పించాడు. కానీ తల్లి, ఈ పదార్థాలు ఈ సృష్టి శాశ్వతాల కావు. కానీ సర్వము తెలిసిన ఈ సర్వేశ్వరుడికే భ్రాంతి తప్పలేదు. ఆ మాయకి ఆలవాలం దేహం. అట్టి దేహానికి ప్రధానం శిరస్సు, అంటే తలపండింది అంటారు. సర్వజీవుల్లోనూ జీవేశ్వర స్వరూపంగా ఈ ఈశ్వరుడు నివసిస్తున్నది
వారి వారి తలపండులోనే తలపండుల్లోనే కదమ్మా, ఆ తలపండునే కదా నేను సమర్పించమన్నది అని అడిగాడు విఘ్నేశ్వరుడు. జగన్మాతకి అస్సలు విషయం అర్థమైంది. శివమాయని తెలుసుకోవడం, ఆ మాయ నుంచి బయటపడడం ఎంతటి వారికైనా సులభ సాధ్యం కాదని, తానే ఆ మాయనని, ఆ మాయ పరబ్రహ్మము యొక్క ప్రతిబింబమని మాతకి అర్థమయ్యింది. అంటే మాయారూపమైన ప్రతిదీ ఆ పరబ్రహ్మ ప్రతిబింబమే. తాను కూడా పరబ్రహ్మమునకు ప్రతిబింబం. నిజానికి విఘ్నేశ్వరుడు తాను కూడా పరబ్రహ్మమునకు ప్రతిబింబాలే. ఆ పరబ్రహ్మ స్వరూపునికి తనిన తాను భక్తితో సమర్పించుకోవడాన్ని మించిన ఆతిథ్యం వేరేముంటుంది? ఇలా మాయలకే మాయ అయిన జగన్మాయ అని అపహరించిన మాయ తొలగిపోతుంది. ఆ తల్లి తన మాయలో నుంచి బయటపడి అహంకార మమకారాలు విసర్జించి పరమేశ్వరుని వైపు ప్రసన్నంగా చూసింది. అంతటా పరమేశ్వరుడు చిరునవ్వు నవ్వి, ప్రభు వినాయక, నువ్వు వేరు నేను వేరు అన్న భ్రాంతిలో ఉన్న ఈ దేవతలు, మహర్షులు, మానవులి మాయా ప్రభావాన్నించి బయటపడేయడానికి ఇంతసేపు మౌనం వహించాను. నైవేద్యం అంటే పదార్థ రూపమైన భక్ష్య భోజ్యాలు కావని, నివేదన అంటే భక్తితో సమర్పించే ఆత్మ నివేదన అని లోకానికి చాటడమే నా ఉద్దేశం. అంతటి ఆత్మకి ప్రతిరూపమైన ఫలములన్నింటిలోకి అగ్రగణ్యమైన నా తలపండు ప్రతిరూపాన్ని సృష్టిస్తున్నాను అని చెప్పి ధ్యాన నిమగ్నుడయ్యాడు మహాశివుడు. పరమేశ్వరుడు అర్ధనిమిలిత నేత్రుడై ధ్యాన నిమగ్నుడై దోసిలి ఘటించాడు. అంతటా అతని శిరోభారం నుంచి తేజస్సు అవతరించింది. ఈ తేజస్సు శిరస్సుగా రూపాంతరం చెందింది. నున్నగా శిరోముండనం చేయబడిన శిరస్సు ఇది. దానిపై భాగం త్రినేత్రముల మాదిరి 3 రంధ్రములున్నాయి. అంతట శివుని ఆత్మ జ్యోతిస్వరూపముగా అవతరించగా ఆ ఆత్మజ్యోతి కిరణం ఒకటి దగదగదగా తెల్లగా మెరుస్తూ శిరస్సుపైని ఒక రంధ్రం ద్వారా లోపలికి ప్రవేశించి స్థాపితమైంది. అప్పుడు శివుని త్రినేత్రములలో మధ్యదైన పాలభాగ నేత్రము నుండి కాలాగ్ని కిరణం ఒకటి తళుక్కున అవతరించి ఆ మధ్య రంధ్రముపై కన్నుగా స్థాపితమైంది. అంతటా అక్కడే ఉన్న మహావిష్ణువు ఆత్మజ్యోతి నుంచి జ్యోతి కిరణం ఒకటి ఆ శిరస్సు దక్షిణ భాగమున రంధ్రము ద్వారా లోనికి ప్రవేశించి లోపల స్థాపితమైంది. అప్పుడు శివుని దక్షిణ నేత్రమైన సూర్యనేత్ర కిరణం ఒకటి తళుక్కున ఆవరించింది. ఆ దక్షిణ భాగ రంధ్రముపై కన్నుగా స్థాపితమైంది. అనంతరము శివుని జటాజూటాల నుంచి గంగ అవతరించి సన్నని ధారగా పారి ఆ శిరోఫలముపైనున్న వామభాగం రంధ్రముల ద్వారా నీటిలోకి ప్రవేశించి లోనున్న శివకేశవ ఆత్మకిరణాలను అభిషేకించింది. అప్పుడు జగన్మాత పార్వతీదేవి అమ్మలగన్నయమ్మ జగత్తులను ఆకలిదప్పులు బాధల నుంచి ఉద్ధరించిన శాకంభరీ దేవ ఆత్మజ్యోతి కిరణ ఒకటి ఆవిర్భవించింది. శివ శిరోపలం పెనగల 3వ వామరంధ్రం ద్వారా లోపలికి ప్రవేశించి ఆ త్రిమూర్తి జ్యోతి కిరణ ప్రకాశంతో ఏకమై తెల్లని తీయని భక్ష్య పదార్థంగా రూపొందింది. ఆ పదార్థం మధ్యన పవిత్ర గంగాజల స్థానం ఆక్రమించింది. అంతట శివుని వామ చంద్ర నేత్రముల నుండి అవతరించిన కిరణమొకటి ఆ 3వ రంధ్రమును చేరి అచ్చట కన్నుగా స్థాపితమైంది. శివ విష్ణు శక్తి
కిరణం ఒకటి ఆవిర్భవించి శిరోపలం పైన గల 3వ వామరంధ్రం ద్వారా లోపలికి ప్రవేశించి ఆ త్రిమూర్తి జ్యోతి కిరణ ప్రకాశంతో ఏకమై తెల్లని తీయని భక్ష్య పదార్థంగా రూపొందింది. ఆ పదార్థం మధ్యన పవిత్ర గంగాజలం స్థానం ఆక్రమించింది. అంతటా శివుని వామ చంద్ర నేత్రముల నుండి అవతరించిన కిరణమొకటి ఆ 3వ రంధ్రమును చేరి అచ్చట కన్నుగా స్థాపితమయ్యింది. శివ విష్ణు శక్తిల త్రిమూర్తి ఆత్మ తేజంతో గంగాజలంతో నింపబడిన ఆ తలపండు త్రినేత్రముల ముద్రలతో బద్ధమై శిరోపలకంగా శివుని తలపండుగా అవతరించింది. ఆ విధంగా నిర్మితమైన ఫలం శివుని ఆత్మఫలం. శ్రీ విష్ణుమూర్తి ఆత్మ తేజంతో కూడిన శ్రీఫలం శక్తి స్వరూపిణి అయిన జగన్మాత ఆత్మ తేజంతో పరిపూర్ణ రూపం దాల్చిన శక్తి ఫలం పవిత్రం. గంగాజల సమన్వితమైన పావన తీర్థఫలం సూర్యచంద్ర కాలాగ్నులే నేత్రములుగా అమర్చిన పవిత్ర నేత్ర స్వరూపుడు శివశిరోధార ఫలం. మహాశివుని దోసిట అపూర్వ తేజస్సుతో ప్రకాశించసాగింది. శివ శిరస్సు ఆకారంలో త్రినేత్రములతో భాషిల్లుతున్న ఆ తలపండుగాంచి బ్రహ్మాది దేవతలు, మహర్షులు, మానవులు భక్తితో నమస్కరించారు. మహాశివుడు ధ్యాన సముద్ర నుంచి తేరి పారజూసి విఘ్నేశ్వరునితో ప్రభూ విఘ్నేశ్వర, నీవు నివేదన కోరికన నా తలపండు ఇది. లక్ష్మీనారాయణుల ఆత్మ జ్యోతి చేరి మన ఫలం శ్రీఫలంగా వాసిగాంచుతుంది. శాకంభరీదేవి ఆత్మ జ్యోతి చేరిన ఈ ఫలం నారికేల ఫలంగా భావిస్తుంది. త్రినేత్రుడిని గంగాధరుడిని అయిన నా శిరస్సు రూపంలో నా ఆత్మఫలంగా నిర్మితమై ఈ మహాఫలం నేటి నుంచి ప్రభు విఘ్నేశ్వర పరబ్రహ్మ అవతార శివతలపండు అయిన ఈ నారికేళ ఫలం భక్తితో నీకు నివేదనగా సమర్పిస్తున్నాను. ఈ నైవేద్యాన్ని స్వీకరించి జగత్తును అనుగ్రహించు అని ప్రార్థించి ఆ నారికేళ ఫలాన్ని నైవేద్యంగా సమర్పించాడు సదాశివుడు. విఘ్నేశ్వరుడు ఆ నారికేళ ఫలాన్ని తన వరద హస్తంతో సృష్టించి పరమేశ్వర జ్ఞాన స్వరూపుడవు, జగద్గురువు, పరబ్రహ్మవు అయిన నీవు నీ తలపండు రూపంలో సృష్టించిన ఈ నారికేళం త్రిలోకవాసులు అవరి చేత దైవకార్యములందు విశిష్ట స్థానాన్ని అలంకరిస్తారు. వేదాంతులు ఈ నారికేళాన్ని బ్రహ్మజ్ఞానమునకు ప్రతీకగా భావిస్తారు. ఆరోగ్యాన్నిచ్చే ఆహార వస్తువుగా ఈ నారికేళం జలం కొబ్బరి విసుగెత్తింది. మానవులు ధరించే దైవిక కర్మల అన్నింటి యందు కలశ స్థాపనలో ఈ నారికేళం ప్రాముఖ్యత నొందుతుంది. ఇది భూలోకమందు వృక్షజాతి యందు ఫలముగా జన్మించి ఫలములన్నింటికీ తలమానికముగా నిలుస్తుంది. మానవులు అవతరించే పూజ, వ్రతము, శుభ పుణ్యకార్యములందు సమర్పించే నైవేద్యంలో ఎన్ని రకముల పక్ష భోజ్య ఫలాదులున్నప్పటికీ వాటితో పాటు నారికేళం లేనిదే ఆ నివేదన పరిపూర్ణత నొందదు. ఆ పూజ పూర్ణ ఫలాన్ని ఇవ్వదు. ఈ నారికేళానికి ఇది నా వరం అని అనుగ్రహించాడు. అనంతరం రుద్రుడు కాలరుద్రుడై త్రిపురుని మీద సమర శంఖం పూరించింది. ఆ సమరనాదంలో
భూనభోంతరాలు దద్దరిల్లిపోయాయి. అంతట రుద్రుడు భూమిని రథముగా, సూర్యచంద్రులను ఆ రథచక్రములుగా, చతుర్వేదములను ఆ రథాశ్వములుగా అమర్చి చతుర్ముఖ బ్రహ్మను రథసారథిగా నియమించుకొని ఆ రథాగ్రభాగాన మహాగణపతి విజయోస్తు విజయ పతాకంపై విరాజిల్తుండగా తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.